మాట్లాడే అవసరం లేదు. దయచేసి ఎవరు కూడా దోసుకోవద్దు. పెన్షన్ వస్తుందో పెన్షన్ వస్తుంటే తీస్తారు. గతంలో పెన్షన్ వచ్చేసరికి పెన్షన్ గత ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన కుటుంబ తీసుకోవడం జరిగింది. అటువంటి సందర్భంలో ఇప్పుడు కూడా 4 సంవత్సరాలు వికలాంగుడు పెన్షన్ లేకుండా ఉన్నాడు కాబట్టి లోకేష్ బాబు గారికి చెప్పుకుంటూ మనకి పెన్షన్ ఎలాగడుగుతారని కోరుకుంటూ మనకి మా కార్పొరేట్ లో ఉన్నటువంటి వ్యక్తి వీడికైతే గతంలో పెన్షన్ వచ్చేది. అటువంటి పెన్షన్ కూడా గత ప్రభుత్వం మనకి వాళ్ళకి పెన్షన్ తీసేయడం జరిగింది. వాళ్ళకైతే 4 సంవత్సరాలు పెన్షన్ లేదు. ఇప్పుడైతే పెన్షన్ కావాలని వీళ్ళు లోకేష్ బాబు గారికి వచ్చి వినిపించడం జరుగుతుంది. కాబట్టి కాళ్ళు చేతులు ఏవి కూడా ఆడినటువంటి వ్యక్తి, ఇంతటి వికలాంగులైన వ్యక్తికి పెన్షన్ లేకపోవడం అనేది చాలా ఘోరం. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికైనా కూడా మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇప్పుడు కూడా రెక్టిఫై చేసి వాళ్ళకి పెన్షన్ ఇప్పించాలని కూడా కోరుకుంటున్నాం. విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాం. జరిగింది. లోకేష్ గారు కూడా అతని దగ్గర కూర్చొని కూడా చూశారు. ఇది మాత్రం కంపల్సరీగా చేస్తాం, ఇటువంటి మాత్రం తప్పనిసరిగా చేయాలి, ఇటువంటి చాలా దురదృష్టకరమైన పరిస్థితి, ఇటువంటి పరిస్థితి ఎక్కడికి కూడా ఎవరికి కూడా కల్పించకూడదు అనే ఉద్దేశంతో దగ్గర కూర్చొని అతను కూడా ఇప్పుడే వెంటనే కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఆ లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డ్రైవర్స్ కాలనీ బాబు, ఆరిలో డ్రైవర్స్ కాలనీ ఎవరిని సహకరించట్లేదు. అబ్బాయికి ఎవరు సహకరించట్లేదు. వెనక పుట్టినోళ్ళు కూడా చూడట్లేదు. ఆ పిల్లల ఇల్లు ఉన్నది తీసుకున్నారు, మీటర్లు వాళ్ళ నాన్న పేరున ఉన్నాయని పెన్షన్ తీసేశారు బాబు, తీస్తారు. ఇప్పటికీ కూడా ఎవరిని బతులాడుకున్నా ఎవరు కూడా సహకరించట్లేదు. మొదటిగా ఈరోజు విశాఖ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో హెచ్ఆర్డీఏ మినిస్టర్ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి వేడుకలు గౌరవ ప్రభుత్వ లాంఛనాలతో ఈ రోజు నుండి అంటే మార్చి 23, 2026 నుండి ప్రతి ప్రభుత్వ ఆఫీసెస్లో అధికార లాంఛనాలతో నిర్వహించడానికి జీవో పాస్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మా సెట్టిబల్జీ సంఘం తరపు నుండి. ఎందుకంటే దొమ్మేటి వెంకటరెడ్డి గారు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదండి, ఆయన ఒక శక్తి. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఆయన సెట్టిబల్జీ సంఘాన్ని స్థాపించిన పితామహుడు, జాతి పితామహుడు కింద కులదైవం కింద భావించవచ్చు అన్నమాట. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో సెట్టిబల్జీల్ని ఒక పేరు కూడా లేకుండా అణగదొక్కుతున్న రోజుల్లో ఆయన ఏమంచి సెట్టిబల్జీ సంఘం అనేది అమలాపురంలో స్థాపించి వాళ్ళ ఒక అభ్యుదయం కొరకు, ఉద్యోగ అవకాశాల కొరకు లేదా మరియు వాళ్ళ విద్యావంతులు చేయడం కోసం రాత్రి పగలు వాళ్ళ కోసం నిరంతరం కష్టపడి ఇలాంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి దోహదపడ్డారండి. అలాంటి వ్యక్తిని గౌరవించుకుంటూ ఈరోజు సీఎం గారు మాకు ఈ మంచి అవకాశం, ఎందుకంటే ఆయన రాష్ట్ర పండగగా గుర్తించి
మార్చి 23వ తారీఖున ఏమంచి గుర్తించి ఈరోజు ఈ అవకాశం స్టేట్ పండగగా ప్రకటించడం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలానే నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన క్రమంలో మాకు సెట్టిబల్జీ సంఘం కానీ లేదంటే గౌడ శ్రీశైన యాత ఈడిగల అందరికీ 10% రిజర్వేషన్, లిక్కర్ షాపుల్లో 10% రిజర్వేషన్ కేటాయిస్తూ జియో ఆల్రెడీ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలానే మా దాంట్లో వెనకపడిన వాళ్ళు ఆర్థికంగా వెనకపడున్నారనే ఉద్దేశంతో 50% రాయితీ కూడా లిక్కర్ షాపుల్లో ప్రకటించడం కూడా అందరికీ తెలిసిందే. అలానే రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు, ఎందుకంటే మన ఈత కులాలు వాళ్ళకున్న 10 lakhs ఎక్స్గ్రీషియా కూడా ఈ గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్, మెడికల్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కొండ మీద ఉండే చెట్టు ఈ కళ్ళు గీస్తున్న సమయంలో వాళ్ళకి ఏమైనా మెడికల్ జరిగి ఉంటే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి ఉంటే వాళ్ళకి 10 lakhs ఎక్స్గ్రీషియా కూడా ప్రకటించడం, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా సరే ఈ ఎన్డీఏ కూటమి అందించడం మనందరికీ తెలిసిందే. ఇలాంటి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మా సెట్టిబల్జీ సంఘానికి అందరికీ అందిస్తారని చెప్పేసి ఎన్డీఏ కూటమిని ప్రార్థిస్తూ మీ 31వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ బత్తిన నవీన్ కుమార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే నక్కపల్లి మండలంలో వేంపాడు గ్రామంలో స్టీల్ ప్లాంట్ ArcelorMittal వారు స్థాపిస్తున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు నమ్మకం, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈరోజు ఇక్కడ ప్లాంట్ ArcelorMittal రావడం జరిగిందండి. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఇండైరెక్ట్గా అది 60,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అంటున్నారు. అలాగే అన్నీ కలుపుకుంటే 1,00,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ప్లాంట్. ఇది చాలా సంతోషం. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు దేశంలో వచ్చేటువంటి పెట్టుబడులు అన్నీ తీసుకుంటే అందులో 20% పెట్టుబడులు కేవలం ఆంధ్రప్రదేశ్కే వస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద ఉన్నటువంటి నమ్మకం, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. అలాగే మేము ArcelorMittalకి ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నామో ఇప్పటికే మేము మన ప్రాంతంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఇది రెండోసారి మనం ఆదుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రమారమి 15,000 కోట్ల రూపాయలు మనం తీసుకురావడం, ఆ ప్లాంట్ లాభాల్లో రావడం, అలాగే భవిష్యత్తులో ఇంకా లాభాల్లో వచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇటు పబ్లిక్ సెక్టార్కి ప్రోత్సహిస్తూ అలాగే ఉద్యోగ కల్పన ముఖ్య ధ్యేయంగా ఉంది కనుక ఆర్సిలర్ స్టీల్ కూడా ప్రోత్సహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట కూడా చెప్పాలి. ఇక్కడ ArcelorMittalకి ఏదైతే వారు పైప్ లైన్ వేసుకుంటున్నారో భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RNL కూడా పైప్ లైన్ ద్వారా ఓవర్ సప్లై అయ్యేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం.